కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. గత వారం ధ్యానాంశంలో మనం మౌనముగా ఉండుటయే ఆశీర్వాదము అని ఏ భక్తులు మౌనంగా ఉండి కష్టాలలో, శ్రమలలో, అనేక ఆపదల్లో దేవుని ఒక్క మాట కూడా దూషించకుండా అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపరిచిన భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంకల్పంలో నరుడు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రభా యొక్క మంచి ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభా నా తండ్రి, అనుదినం మమ్మలను బ్రతికిస్తూ పోషిస్తూ మమ్మలను సంరక్షిస్తున్న దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా మా సోదరుల కుటుంబాలందరితో మీ యొక్క మాటలు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవసరమైన మాటలు మాత్రమే, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండే మాటలు మాత్రమే మేము మాట్లాడగలిగినట్లుగా కృప చూపండి. ఒకంత సమయం ఇచ్చి మీ మాటలు వినగలిగినట్లుగా నీ బిడ్డల హృదయాలను మీరు సంసిద్ధం చేయమని, నీ మాటలు ఆపదలో నెమ్మదినిచ్చే మాటలు, నీ మాటలు మనుషులను బ్రతికించి జీవము కలిగిన మాటలు. ప్రభా మా తండ్రి, ఇటు విషయంలో మేము లక్ష్యం ఉంచి నీ మాట విని మేలు పొందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనికే నాలాపనానివే నారాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా, ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో.
విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే, నాలపనానికే నారాధనా, పునరుద్ధానుడనికే నాలపనానికే నారాధనా. పరిశుద్ధ లేఖనములో నుండి ఈ దినాన మరొక ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేద్దామండి. అంశము దేవుని యొక్క సంకల్పంలో నరుడు. నరుడు అనగా శరీరము కాదు, నరుడు అంటే ఆత్మ. నరుడు 2 భాగాలుగా నిర్మాణం చేయబడ్డాడు. అది ఎలాగున అంటే, ఒకటి నేలమంటితో మనిషిని నిర్మించాడు. ఆ నేలమంటిని తీసుకొని ఆయన నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడింది మాట. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయను. శరీరము ఆత్మ, ప్రాణము, ప్రాణాత్మ. శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరం బయటికి కనబడతా ఉంది, ఆత్మ బయటికి కనబట్ల. అది దేవుడు ఆ మట్టి రూపానికి ఆయన ఊపిరిని, ఆయన ఆత్మను, అందుకే స్పష్టముగా జీవాత్మ, జీవవాయువును ఓదగా అనరుడు జీవాత్మగా మార్పు చెందాడు. అయితే నరుడు అంటే ఆత్మ, మట్టి అంటే శరీరం. ఈ యొక్క నరుడు లోకానికి ఎలా వచ్చాడు? లోకములో నరుని యొక్క భూమి మీద బ్రతికినంత కాలం అతని కర్తవ్యం ఏంటి? ఈ భూమిని విడిచిన తర్వాత రాబోయే కాలానికి అతని యొక్క ఏర్పాటు, అతని యొక్క పునాదులు ఏమిటి అనేది ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవలసినటువంటి విధానం. మరణించకముందు భూమి మీద మనం ఎలాంటి పునాదిని కలిగి ఉండాలి, మరణించిన తర్వాత ఎక్కడుంటాం, ఈ విషయాలు తప్పకుండా మానవుడు అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. అది మన బాధ్యత. అలా మనం అర్థం చేసుకోవాలని, మనల్ని మనం గ్రహించటానికి దేవుడు మనకి మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చాడు. మనలను యథార్థవంతులుగా సృష్టించాడు, యథార్థంగా ఆలోచన చేయాలని. మనలను చక్కని మైండ్ సెట్తో దేవుడు నిర్మాణం చేశాడు. కానీ యోబు భక్తుడు ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, ఆయన మొట్టమొదట మనిషి మట్టి నుండి తీయబడ్డాడు కనుక ఈ శరీరము మట్టి అనేటువంటిది, ఈ శరీరము క్రింద ఉన్న మాంసము ఏంటి, ఇంకా మాంసము కింద ఉన్నటువంటి ఎముకలు ఏంటి, ఆ ఎముకలతో ఉన్నటువంటి ఆ నరముల యొక్క పరిస్థితి ఏంటి అనేది, అవి ఎవరు కలుగజేశారు అనేటువంటి విషయాన్ని యోబు భక్తుడు యోబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టముగా తెలియచేశాడు. అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, చర్మముతోనూ మాంసముతోనూ, చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడ దీనికి? ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు, కానీ అందరూ అది ఆలోచన చేయట్లా.
బలం ఉంటే ఇది నా బలమే అనుకుంటాం, నేనే అనుకుంటాం. మనం ఏది కలిగి ఉన్నా ఇది నాదే అనుకుంటాం. కానీ ఈయన అంటాడు, ఈ చర్మము క్రింద ఉన్న ఎముకలు, నా శరీరంలో ఉన్నటువంటి నరములు, ఎక్కడన్నా ఒక్క ఎముక ఇరిగితే మన బాడీ అంతా అతలాకుతలమైపోద్ది. ఎక్కడన్నా ఒక్క నరము బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వలేకపోతే మన యొక్క శరీరం అంతా అతలాకుతలమైపోతూ ఉంటుంది. కానీ ఈ నిర్మాణంలో ఈ యొక్క చక్కగా ఈ యొక్క మిషనరీ అంతా కూడా దేవుడు ఎంతో గొప్పగా, ఘనంగా, ప్రయోజనకరముగా ఆయన సంకల్పంలో నరుణ్ణి ఇలా చేయాలని ఆయన ఒక మంచి ఉద్దేశముతో, ఆయన సంకల్పముతో ఒక శిల్పకారిగా ఒక మనిషిని చక్కగా చెక్కి నిర్మాణం చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉందన్నమాట. ఈ సంగతి నరులందరూ కూడా గ్రహించాలి. ఈ చర్చ్ బిల్డింగ్లో కూర్చుని ఈ తెల్లచెర్ల కట్టుకుని బైబిల్ మోసే క్రైస్తవులే కాదండి, ప్రతి ఒక్క నరులు అంటే ప్రతి మనుష్యుడు కూడా, అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. అందరికీ శరీరం ఉంది, అందరికీ ఎముకలు ఉన్నాయి, అందరికీ నరాలు ఉన్నాయి, అందరికీ మాంసం ఉంది, అందరికీ ప్రాణం ఉంది, అందరికీ రక్తం ఉంది. కానీ ఇది ఏంటి ఈ మర్మం అని ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. యోబు భక్తుడు ఆలోచన చేయగా ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే, ఎముకలతోనూ నరములతోనూ చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను సంధించి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఈ ఆత్మ, కనబడని ఆత్మ ఉందే, ఈ ఆత్మ కనబడకుండా ఉందే కానీ ఇంత మెటీరియల్ ఈ ఆత్మను కాపాడుతూ భద్రపరుస్తానికి దేవుడు ఈ సంరక్షణ కార్యక్రమాన్ని మానవ జీవితంలో అనుగ్రహించాడు. ఈ శరీరం అంటే ఇదేదో మట్టి శరీరం. ఏం శరీరం అండి అంటాం, మట్టి, అది నశించిపోయేదే. కానీ దేవుడు ఊదిన ఆత్మ ఉంది చూడండి, ఆ ఆత్మ ఉన్నంత కాలము కూడా ఆత్మను రక్షించడానికి ఈ శరీరం ఉపయోగపడద్దన్నమాట. ఆత్మను సంరక్షించేటువంటి మెటీరియల్ ఇదంతా కూడా. ఎంత చక్కని ఉద్దేశంతో దేవుడు మానవుని నిర్మాణం చేసాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మానవుని గురించి మరొక స్పష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, ఎక్కడ జనసంచారం లేకుండా ఎడారులైపోవాలని దేవుడు కోరుకోలేదు. భూమి అంతా ప్రజల చేత నింపబడాలి, నరుల చేత నింపబడాలి. యావత్ భూమి మీద నరులు కాపురముండుటకు, కాపురం అంటే కుటుంబాలుగా, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, ఒకరి నుండి అంట, ఒకళ్ళు ఎవరు అంటే మొదటి నరుడైన ఆదాము, మొదటి మానవుడు. ప్రతి జాతి అంటే మన కులాలు మతాలు ఈ జాతులు ఈ కాదు, ఆడజాతి మగజాతి. ఆ జాతి, ఈ రెండు జాతుల నుండి ప్రతి మనుష్యుని, ప్రతి జంతువులను, ప్రతి జీవులను ఆయన సృష్టించి, వారు ఒకవేళ దేవుని కనుగొందురేమో. దేవునితో పనే ఉందండి నరులకి. చేతులుండే ఈ నాయి, ఈ కళ్ళుండే నాయి, ఈ నోరు ఉంది నాది, ఈ బలం ఉంది నాది అనుకుంటాం మనం. కానీ బలం ఎవరిదో, అవయవాలు ఎవరియో, ఈ సమస్తము దేహంలో ఉన్న ప్రతి భాగాన్ని దేవుడు ఎలా అమర్చాడో, ఇది దేవుడిచ్చిన దేహము,
దేవుడిచ్చిన జీవితము, దేవుడిచ్చినటువంటి తల్లి గర్భములో ఉండగానే దేవుడు మనలను ఎలాగున నిర్మాణము చేశాడో మానవుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అది కొందరే, అది కూడా దావీదు భక్తుడు ఆలోచన చేశాడు, యోబు గారు ఆలోచన చేశాడు. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు చదివేటువంటి వారు. వారి భక్తి జీవితంలో వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో స్పష్టంగా ఆలోచన చేసిన వారు. ఇవాళ దేవుని గ్రంథం పట్ల ఆలోచన చేసేవారు తక్కువ. నా ప్రాణంకి ఏం కావాలి? స్వస్థత కావాలా? ఆరోగ్యం కావాలా? ఐశ్వర్యం కావాలా? ఏ మేలులు కావాలా అన్న నా ప్రాణం కొరకు భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదాల కొరకే మానవుడు వెతుకుతూ ఉన్నాడు. కానీ నా లోపల ఉన్న ఈ ఆత్మ ఎక్కడిది? దేవుడు నాకు ఈ శరీరాన్ని అమర్చాడు ఇన్ని రకరకాల విధానాలతో. నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి నా పని ఏంటి? నేను ఈ భూమిని విడిచిపెడితే నేను ఎక్కడుంటాను? ఆ తర్వాత నా పని ఏంటి అనేటువంటి ఆలోచన లేదు. ఎన్ని గుడులు గోపురాలు తిరిగినా, ఎన్ని మీటింగు టెంపుల్స్ తిరిగినా, ఎన్ని రకరకాల వ్యక్తుల దగ్గరికి మనం తిరిగినా కూడా ఎంతసేపు భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకే చూస్తున్నారు. కానీ దేవుడు మానవ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా రూపుదిద్దాడనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. నరులు అంటే ఈ చర్చిల్లో ఉండేవాళ్లే కాదు, ఈ క్రైస్తవులను పేరు పెట్టబడిన వాళ్ళే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. తాను సృష్టించిన మనుషులంట ఆయన్ని ఒకవేళ కనుగొంటారేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడంట. దేవుణ్ణి తడవులాడి కనుగొంటారేమో అని. అంత అవసరం ఎవరికి ఉందండి? ఈ దేవుడికి కాకపోతే ఇంకో దేవుడికి మొక్కొచ్చు. ఏముంది? ఎన్నో ఆలోచనలు ఉంటాయి మన జీవితాల్లో. మనకెక్కడ మనం అనుకున్నది జరిగితే వాళ్ళే దేవుడిక. మనుషులను కూడా ఆరాధించేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ నేను చెప్పిన మాట ద్వారా ఏదైనా ప్రయాణం జరిగితే నన్నే ఒక దేవుడిని చేసేస్తారు మనుషులు. మనుషులే, దేవుడు దేవుడే. ఏ మనుషుడు దేవుడికి సాటి కాదు. దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. నన్ను వెదకి ఒకవేళ నన్ను కనుగొంటారేమో అని ఆయనను వెదకే నిమిత్తము నిర్ణయ కాలములను నిర్ణయించాడంట. అంటే అంచెలంచెలుగా ప్రారంభములో ఆదాము దినములలో కుటుంబ పెద్దలందరితో దేవుడు స్వరము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామా, ఆదాము అంటూ పిలిచి వారితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నిర్ణయ కాలం అంటే ప్రవక్తలను నిర్ణయించాడు. ప్రవక్తలతో మాట్లాడుతూ దేవుడు ప్రవక్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సమాచారాన్ని తెలియచేయాలి. అలాగైనా నన్ను కనుగొంటారేమో అని ప్రత్యేక స్థలాలు, గుడారాలు, రకరకాల యాజకత్వాలు పాత నిబంధన కాలంలో మరి ఆయన నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. అయినా సరే మనుషులు అందరూ కూడా దేవుణ్ణి వెతకలేకపోతూ ఉన్నారు. ఆయన సమీపముగా ఉండు కాలములో వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు దూరం అయిన తర్వాత అయ్యా నన్ను విడిచిపెట్టావా అని ఆయన మీదే మళ్ళీ నిందలేస్తూ ఉంటాం. అయ్యా నన్ను మర్చిపోయావా అని ఆయన మీదే నిందలేస్తూ ఉంటాం. అయ్యా నాకెందుకు దూరముగా ఉన్నావు అని ఆయన మీదే మళ్ళీ మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. ఆయన నన్ను వెతకమంటున్నాడు, నన్ను కనుగొనమంటున్నాడు, కనీసం తడువులాడు అని అనేక అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహించాడు, మానవులందరికీ అనుగ్రహించాడు. అర్థం కావట్లా. 139వ కీర్తన 13వ వచనములో దావీదు మహారాజు ఒక మాట చెప్తా ఉన్నాడు. నా అంతరింద్రియములను నీవే
కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. నా అంతరింద్రియములను నీవు కలుగ చేసేవు. నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్ణయించేవు. నిర్మించిన నిర్మాణికుడివు నీవే, శిల్పకారివి నీవే అన్నాడు. ఈ నరులందరికీ దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. నువ్వు భూమి మీదకి నిన్నెంత చక్కగా నేను తయారు చేసి పంపాను, కానీ నా యందు భయభక్తులు కలిగి నా కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవులందరికీ ఇదే విధి అని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. నా మాటలు విని భయభక్తులు కలిగి నా కట్టడలను అనుసరించి మీరు నా అడుగు జాడల్లోనే నడవాలి, ఇదే విధి. నేను మిమ్మల్ని ఇంకేం కోరట్లేదు. రాబోయే కాలానికి ఒక పునాది వేసుకోవాలి మీరు మీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు. అంటే ఆ వాస్తవమైన జీవం కూడా ఉందా? వాస్తవమైన జీవం ఒకటి, అవాస్తవమైన జీవం, అంతమైపోయేది ఒకటి, అంతము కానిది ఒకటి. ఈ యొక్క వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. ఎవరో వేసిన పునాదుల మీద మనం బ్రతకటం కాదు. ఎవరి కాళ్ళే కష్టపడాలి, ఎవరి పునాది వాళ్ళు వేసుకోవాలి, ఎవరి కాళ్ళే స్థిరముగా నిలబడాలి భక్తిలో, ఎవరి కాళ్ళే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలి, దేవుని సంకల్పాన్ని అధ్యయనం చేయాలి, దేవుని యొక్క కట్టడలను మాటలను మనము ధ్యానము చేయాలి. అలాగ ధ్యానం చేసిన భక్తులే వీళ్ళు దివారాత్రులు ధ్యానం చేశారు. అలాగ ధ్యానం చేయబట్టే వాళ్ళు ధన్యులయ్యారు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానము చేయవాడు ధన్యుడు. మనం ఒక అరగంట బైబిల్కి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆ క్యాలెండర్ మీద ఒక రెఫరెన్స్ చదువుకోవటం, వెళ్ళిపోవటం. మనకేం అర్థమవుద్దండి అక్కడ? అమ్మయ్య ఈ రోజుకి ఇది కనపడింది కంటికి, చాలు, ఈ రోజంతా ఇట్టాగే నా జీవితం వెళ్ళిపోద్ది అనుకుని భ్రమతో కూడిన భక్తి అన్నమాట. తప్పక ప్రతిదినం బైబిల్ని అధ్యయనం చేయాలి, లోతైన మర్మాలు తెలుసుకోవాలి, రాబో కాలానికి ఒక పునాది వేసుకోవాలి. ఈ పునాది వేసుకొని పనిలో మనము మేలు చేయువారును అలాగనుండాలి, మేలు చేస్తూనే ఉండాలి. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని ఆజ్ఞాపించుమని తిమోతికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది పునాది. నాకు ధనం ఉంటే నేనంట నా ధనంలో ఇతరులకు పాలివ్వటం నేర్చుకోవాలంట. ఒకవేళ నాలో సత్క్రియలు లేకపోతే నేను సత్క్రియలను సంపాదించుకోవటం నేర్చుకోవాలంట. ఒకవేళ నా పునాది అస్థిరముగా ఉంటే నేను స్థిరమైన పునాది వేయాలంటే ఇది అందరికీ వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. నేను అదే పనిలో ఉండాలి, మీరు కూడా అదే పనిలో ఉండాలి. అలా ఉండి నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనందరము కూడా పాపము చేసి దేవునికి దూరస్థులమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరణము తర్వాత మనం ఎక్కడుంటాం? ఈ పునాదులు వేసుకుంటాం, ఒకానొక దినానికి లోకాన్ని విడిచిపెడతాం. మరణము తర్వాత మనం ఎక్కడుంటామంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ ప్రత్యక్షత ముందు మృతుల లోకములో మనం ఉంటాం. ఈ యొక్క లోకాలు రెండు రకాలు, ఒకటి పరదైసు, ఒకటి పాతాళం. ఈ రెండు ఉన్నాయని లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 30 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 24వ వచనాన్ని 23వ వచనాన్ని మనం చదివినట్లయితే ధనవంతుడు అక్కడ మన ప్రత్యక్షంగా కనపడతాడు. పాతాళమందు ఉంది అక్కడ పాతాళం, అక్కడ నేను బాధపడుతున్నానని ఆయనే చెప్తున్నాడు.
24వ వచనంలో అబ్రహాము కనపడుతున్నాడంట ఈ బాధపడేటువంటి ఈ ధనవంతుడికి. లాజరు కనపడుతున్నాడంట. వీళ్ళిద్దరూ పరదైసులో ఉన్నారంట. ఎందుకని? ఈయన పాతాళంలో ఉండటం ఏంటి, వాళ్ళు పరదైసులో ఉండటం ఏంటి? భూమి మీద స్థిరమైనటువంటి పునాదులు వీళ్ళు వేసుకున్నారు, సత్క్రియలు అనే పునాదులు వేసుకున్నారు. దేవుడు నన్ను భూమి మీదకి ఎందుకు పంపారని ఆలోచన చేశాడు. నా నిర్మాణం ఏంటా, దేవుడు నాకు ఈ చర్మాన్ని, ఈ ఎముకలను, ఇక సమస్త అవయవాలను ఎందుకు ఇచ్చాడు? నా దేహంతో నేను దేవుని కనపరచాలి, నా దేహంతో నేను దేవునికి సమర్పణ సజీవ యాగముగా చేసుకోవాలని వాళ్ళు ఆలోచన చేశారు కనుక పరదైసులో ఉన్నారు. మరి ధనవంతుడు ఆలోచన చేయలేదా అంటే ఆలోచన చేయలా. ఆయన ధనముతో బిజీ షెడ్యూల్, ఉదారంగా వస్త్రములు ధరించుకున్నాడు. ఇంకా వస్త్రాలు ధరించుకోవటం తప్పని కాదు, కానీ దేవునిని ఎరగక ఈ 2 స్థలాలు ఉంటాయి అనేది చనిపోకముందు ఆయనకు తెలియదు. లాజరుకు తెలుసు, ఆయనకు తెలియదు. యాతన పడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఆ ధనవంతుడే తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకుని లాజరు నెమ్మది పొందుతూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ప్రత్యక్షత తరువాత పరలోకంలోనికి మనం వెళ్తాం. అక్కడ నరకం ఉంటుంది, పరలోకం ఉంటుంది. ఒకటి పరదైసు, ఒకటి పాతాళం, ఒకటి నరకము, ఒకటి పరలోకము. ఈ పరలోకములో మరి దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ కష్టాల కోర్చి, శ్రమల కోర్చి, మరి అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నరకములోకి వెళ్ళినట్లయితే, ఈ సత్యాన్ని గ్రహించక మనం నరకంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. రెండు కాళ్ళుండి, 2 చేతులుండి, 2 కళ్ళుండి నరకములో పడకూడదు. ఒకవేళ అవసరమైతే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ దేహము నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఓడపీక అవతల బారేయమని చెప్తున్నాడు, దాన్ని చంపేయమని చెప్తున్నాడు అన్నమాట. మానవుడు తన్ను గూర్చి తాను తెలుసుకొనుట ఎంతో అవసరం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నరకాన్ని గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. పౌలు గారు ఇవన్నీ కూడా త్యాగం చేసి అనుభవాల ద్వారా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 8 వరకు చదివినట్లయితే ఆయన అంటాడు, నాకు ఇంకా సమయం లేదు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైనది, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, దీని కొరకు భక్తి పోరాటం. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఆశీర్వాదాలు వేరండి. పరలోకములో దేవుడిచ్చే సింహాసనము, దేవుడిచ్చే నీతి కిరీటము, దేవుడిచ్చేటువంటి నెమ్మదిని మనం సంపాదించుకోవాలి. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నీకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా ఈ నీతి కిరీటాన్ని, ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధమేనా? ఈ వర్తమానాన్ని వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? మనందరము ఈ యొక్క మంచి పోరాటంలో మంచి సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకొని భూమి మీద మనం బ్రతికుండగానే ఒక మంచి పునాదిని మనం వేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదాల కొందనాలు స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, మీరు మమ్మలను నిర్మించిన విధానము చూడగా మాకెన్నో గొప్ప విషయాలు మీరు తెలియచేశారు. మీ మనసులో మేము తలపోసుకొనొచ్చు, ధ్యానము చేసుకొనొచ్చు, వాక్యాన్ని మా హృదయాలకు అప్లై చేసుకొని మా జీవితాలను మార్చుకొని
నీ నిత్య జీవమునకు వారసులు మగినట్లుగా ఈ వర్తమానాలు వింటూ ఉన్న ప్రతి వారిని దీవించి, కుటుంబాల్లో ఉన్న ఆత్మీయ అవసరాలు, శారీరక అవసరాలు, కరువు, ఇరుకు, వ్యాధి బాధల నుండి విడుదల చేయమని ఈ దీవెనలన్నీ నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.